Hi friends, welcome to Nifty analysis for 17th July 2025. ఈ రోజు మార్కెట్ ను అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఒక లెవెల్ అనుకున్నాము ఏదైతే 25,200 లెవెల్ దగ్గర లాంగ్ ఇనిషియేట్ చేస్తాం అంటే మనం ఒక ఛానల్ డ్రా చేసుకున్నాం నిన్న ఇలా దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనం లాంగ్ ఇనిషియేట్ చేస్తాము టార్గెట్ వచ్చేసి 25,330 ఆ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాము లేదు అంటే మనం షార్ట్ అయితే అవాయిడ్ అనుకున్నాము నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,000 రేంజ్ అనుకున్నాము ఒకసారి మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఫాల్ తర్వాత అంటే మార్నింగ్ ఓపెన్ తర్వాత ఒక ఫాల్ తర్వాత ఏదైతే ఛానల్ బాటమ్ లైన్ ఉందో ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని అంటే ఈ లో వచ్చేసి 25,120 అంటే మనం 100 ఆ రేంజ్లో బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు అనుకున్నాము అదేవిధంగా 25,120 రేంజ్లో ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది కొంచెం మనం లాంగ్ హైయర్ సైడ్ వెళ్ళడం జరిగింది ఆల్మోస్ట్ నిఫ్టీ అనేది మనకు ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది అంటే ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి వస్తే రేపు అనేది వీక్లీ ఎక్స్పైర్ ఉంది నిఫ్టీ అనేది ఒకసారి మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఒక అప్ మూవ్ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత హైయర్ సైడ్ వెళ్ళడం చూసాము అంటే ఇక్కడ ఒక అప్ మూవ్ తర్వాత ఒక కన్సాలిడేషన్ చూడడం తర్వాత ఒక హైయర్ సైడ్ వెళ్ళడం చూసాము అంటే రేపు ట్రేడ్ వచ్చేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి చూస్తే 25,250-260 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది నెక్స్ట్ ఒకసారి చూస్తే మనకు ఇన్ కేసు దీనిపైన ట్రేడ్ అవుట్ స్టార్ట్ అవుతే నా వరకైతే నేను లాంగ్ అనేది కొంచెం ప్రిఫర్ చేయను ఎందుకంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,320 ఆ రేంజ్ ఉంది బెటర్ వెయిట్ అంటే ఇన్ కేసు హైయర్ సైడ్ వెళ్ళినా వెయిట్ చేసి షార్ట్ ఏమన్నా ఆపర్చునిటీ మాత్రం షార్ట్ సైడ్ చూడడానికి నేను ట్రై చేస్తాను ఒకసారి ఇది డబల్ బాటమ్ దాకా ఫామ్ అయింది అంటే ఎప్పుడైతే దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో 25,180 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే నేను షార్ట్ ఇనిషియేట్ చేశాను ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 120 అవుతుంది ఈవెన్ 120 బ్రేక్ అయితే ఫర్దర్గా 25,000 రావడానికి ఛాన్స్ ఉంది అంటే మనం ఇది ఒక డబుల్ టాప్ ప్యాటర్న్లో ఫామ్ అయింది ఈ డబుల్ టాప్ యాజ్ పర్ డబుల్ టాప్ ప్రకారం ఈ రేంజ్లో అంటే మనకు 25,250 ఆ రేంజ్లో మనకి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే నేను షార్ట్ ఇనిషియేట్ చేశాను టార్గెట్ వచ్చేసి 25,100-120 అనేది ఉంటుంది ఇన్ కేస్ 120 బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది హైయర్ సైడ్ మాత్రం దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మేబీ ఒక 60-70 పాయింట్స్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది బట్ ఈ ట్రేడ్ అనేది అంత ఏమంటారు కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు ఓన్లీ షార్ట్ మాత్రమే బెటర్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు సేమ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి వస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉందో 56,700 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకొని హైయర్ సైడ్ వెళ్ళడం చూడడం జరిగింది ఇక్కడ ఒకసారి బ్యాంక్ నిఫ్టీని చూస్తే ఇది ఒక స్మాలర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తాను ఒక ర్యాలీ తర్వాత ఇక్కడ ఒక కన్సాలిడేట్ అవ్వడం చూసాము బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఏంటంటే మనకు ఈ లెవెల్ కింద అంటే మనకు ఏదైతే 57 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు టార్గెట్ వచ్చేసి 56,700 ఆ రేంజ్ రావడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ